హాయ్ అండి. నేను ఇప్పుడు చూపించేది బోట్ నెక్ బ్లౌజ్ అండి. బ్యాక్ హుక్స్ నార్మల్గానే నెక్, ఫ్రంట్ ప్రిన్స్ కట్ వచ్చేలా నా బ్లౌజ్ అయితే మెజర్మెంట్కి పంపించిండ్రు. ఇదైతే మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఇది మాత్రం స్టిచ్ చేయాలి. నేను ఇప్పుడు ఇది బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో మీకు పూర్తి వివరంగా చూపిద్దామని చెప్పేసి కటింగ్ చూపిస్తున్నానండి. నడుము లూజ్ ఎంత ఉంది, ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది నేను స్టిచ్ చేసిందేనండి. బ్లౌజు మన రెగ్యులర్ కస్టమరే. నడుము లూజు 30 అండి, 30 ఇంచెస్ ఉంది. లెంత్ ఒకసారి చెక్ చేసుకుందాం. అట్లనే ఒకసారి క్రాస్ అనేది ఎట్లా ఉందని చెక్ చేసుకోవడం కోసం ఇట్లనైతే ఈ క్రాస్ స్కేల్, ఎల్ స్కేల్ మాత్రం చాలా వరకు అయితే యూజ్ అవుతుందండి. ఈ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా చివర్లో, స్ట్రేట్గానే అంటే నేను ఫస్ట్ గీసిన లైన్ కరెక్ట్ అన్నట్టు. ఎల్ స్కేల్ అయితే ఈ రకంగా ఉపయోగపడుతుందండి. ఇంకొక లైన్ అయితే గీసుకోండి ఖర్చు కోసము. యాస్టీజ్గా లెంత్ అనేది ఒకసారి ఎంత ఉందో చెక్ చేసుకుంటే, లెంత్ ఎప్పుడు కానీ ఫ్రంట్కి చూసుకోవద్దండి, బ్యాక్ పార్ట్కి లెంత్ అనేది కరెక్ట్ లెంత్ చూసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ షేర్ అండి. లెంత్ 13.5 ఉందండి. 1/4 అనుకోండి. అంటే ఇక్కడ ఈ లెంత్ అనేది ఈ అడ్డంలో తీసుకుంటే సెట్ అవుతుంది. కాబట్టి క్లాత్ కొంచెం సేఫ్టీగా మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసము నేను ఇట్లా క్లాత్ అని అయితే ఇట్లా తీసుకుంటున్నాను. పైన కూడా మనకి షోల్డర్ల దగ్గర ఒక ఖర్చు కోసం అయితే ఒక 2 లైన్లు అయితే గీసుకోండి. హాఫ్ ఇంచ్కి లెంత్ 1/4 లెంత్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. 1/4 దగ్గర అలానే ఖర్చు కోసము. నడుము లూజు 30 ఉంది కాబట్టి 7.5 అండి. 7.5 అంటే 1 ఇంచ్ ఖర్చుతో పాటు 8.5 వచ్చింది. ఆమ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఒకసారి. ఎనిమిది పావు ఇంచులు ఉందండి. 8.5 అంటే 1 ఇంచ్ యాడ్ చేస్తే 9.5 ఇంచులు అయితే వస్తుంది. 2 ఇంచులు అయితే ఖర్చు కోసం తీసుకున్నాను. ఈ మార్కింగ్కి లైన్ గీసుకోండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఎట్లా ప్రిన్సెస్ కట్ తీసుకోవాలి ఈ మెజర్మెంట్తో సేమ్ యాస్టీస్గా అట్లే పెట్టుకోవాలని అనేది కాకుండా నేను ఓన్లీ నడుము లూజు, లెంత్, ఆమ్ రౌండ్ మాత్రమే తీసుకున్నానండి. చూడండి, ఈ బ్లౌజ్ అనేది పక్కకు పెట్టేస్తున్నా. ఇక్కడ 9.5 ఇంచులు వచ్చింది. అంటే మనకు ఆమ్ రౌండ్ 8.5 8.5 ఇంచులు వచ్చింది కదా. దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోమని చెప్పినాను కదండి. నేను 1/4 దగ్గరనైతే మార్కింగ్ చేస్తున్నా. అలానే సేమ్ 1/4 దగ్గర డౌన్ కూడా అలానే తీసేసుకున్నా. ఇక్కడ అనేది ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం దీన్ని ఏం తేడా చేయకుండా హాఫ్ ఇంచు పెంచమని చెప్పినా కదా. నార్మల్ బ్లౌజ్లకి అయితే దీనికి పెంచడం ఏం అవసరం లేదండి. స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి. ఇట్లా ఒక కరువుగా క్రాస్గా ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. నేను 3.5 అయితే షోల్డర్ తీసుకుంటున్నానండి. 3.5 అయినా పర్వాలేదు, 4 అయినా పర్వాలేదు. ఆమెకు కొంచెము షోల్డర్ అనేది పెద్దగా ఉండాలన్నట్టు, అందు గురించి అని చెప్పి 1/4 తీసుకున్న. మిగిలింది వచ్చేసి నెక్. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మనం డౌన్ అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అయితే డౌన్ తీస్తాం కదా. ఈ డౌన్ అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు డౌన్ తీసేస్తే ఇప్పుడు ఇది ఎంత ఉందనేది చెక్ చేసుకోండి ఒకసారి. 8.5 ఇంచులు రావాలి. ఒక 1/4 ఇంచు రాలేదు. కొంచెం స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేయొచ్చండి. ఒక 1/4 ఇంచు దగ్గర
నెక్ అనేది రౌండ్ నెక్ అండి. ఈ రౌండ్ నెక్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ బ్యాక్ హుక్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఖర్చు కోసము మనం కుట్టు అయితే పడతాం కదా, కుట్టు కోసము పైకి ఒక 1/4 ఇంచ్ అట్లా పైపింగ్ చేసేటట్టు ఉంటే కొంచెం అండి ఒక పాయింట్ మందం అట్లా తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 4 ఇంచెస్ వరకు ఉంది నెక్ ప్రాపర్టీ. సేమ్ యాస్టీజ్గా నేను అంతే తీసుకుంటున్నాను అండి. ఎందుకనంటే ఇది షోల్డర్ నెక్ విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి మనము ఇంకొంచెం బ్రాడ్ చేస్తే ఇంకా బాగా ఎక్కువైపోతుంది కాబట్టి నార్మల్గా తీయమని చెప్పారు కాబట్టి నేనైతే చూడండి నార్మల్గా తీసేస్తున్నా. తనకు అంతకుముందు కూడా నేను ఇట్లనే తీసిన బ్లౌజ్ దగ్గరనైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. సేమ్ యాస్టీజ్గా ఇలానే కట్ చేసుకోండి. నెక్ ఒకటి ఇప్పుడు కట్ చేయనండి నేను. ఓకే, బ్యాక్ పార్ట్ కంప్లీట్గా కట్ చేసినానండి. ఇక్కడ పైన ఒక చిన్న కచ్చక పెట్టేసుకోండి. సేమ్ యాస్టీజ్గా నెక్ దగ్గర కూడా చిన్నగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. దానికి చిన్న కచ్చక పెట్టుకుంటే కటింగ్ చేయండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము ప్రిన్సెస్ కట్ తీసినప్పుడు మాత్రము ఇది ఈ టిప్ అయితే చాలా వరకు అయితే యూజ్ అవుతుందండి. ఇలా చూడండి నెక్ దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఇక్కడ కనిపిస్తున్న ఒక 1/4 ఇంచు మందము ఈ నెక్ అనేది ఇటు సైడ్ తీసుకురావాలి. అంటే బయటకు కొంచెం ఇది ఫ్రంట్ నెక్ మాత్రము కుట్టిన తర్వాత ఇక్కడ నెక్ దగ్గర చూడండి, ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా ఉగ్గులాగా లేస్తుంది అని చెప్పని చాలా వరకు అయితే కస్టమర్స్ అనంగా విన్నా నేను. అటువంటి ప్రాబ్లం మన షాప్లో రావద్దు అని చెప్పేసి నేను ఇక్కడ ఒక 1/4 ఇంచు మందము క్లాత్ అనేది ఇటు సైడ్ జరిపిన. ఇటు సైడ్ జరిపితే నెక్ దగ్గరనైతే ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందండి. ఈ టిప్ చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. ఇది ఎవరికన్నా తెలియని వాళ్ళు తెలుసుకుంటా అని చెప్పేసి మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందికి డౌన్ అంటే ఎవరికైనా అండి మీ చెస్ట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి అవసరం లేదనుకోండి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మాత్రము ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చుట్టూరా ఒక రౌండింగ్ అయితే మార్కింగ్ చేసుకోండి. క్లాత్ ఏ రకంగా ఉందో ఆ రకంగా యాస్టీజ్గా ఎటువంటి మార్పులు లేకుండా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర నెక్ ఎంత వరకు ఉండాలి అని అంటే ఒక 4 ఇంచెస్ వరకు అండి. నేను ఒకటి హ్యాండ్ లెంత్ ఒకటి చూసుకుంటా, నెక్ ఒకటి చూసుకుంటానండి. ఫ్రంట్ ప్రిన్స్ కట్ దగ్గర నేను ఎటువంటి కొలతలు తీసుకుంటలేను. చూడండి ఒక 4 ఇంచెస్ వరకు అంటే మరీ కిందికి కాకుండా మరీ పైకి కాకుండా ఒక 4 ఇంచెస్ వరకు అవుతుంది. 4.5 ఉంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. నేను 4 ఇంచెస్ తీసుకుంటే కిందికి సెట్ అయిపోతుంది. ఒక 1/4 ఇంచు ఎంచుకున్నాం. 4.5 ఇంచులు అంటే ఒక 1/4 ఇంచు, 4.5 ఇంచులు తీసుకున్న ఫ్రంట్ నెక్కి. బ్యాక్ నెక్ మాత్రం 9 ఇంచెస్ ఉందండి. సేమ్ యాస్టీజ్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి వీల్ మార్క్ తోటి. 4.5 ఇంచుల దగ్గర వీల్ మార్క్ తోటి ఒక రౌండింగ్ వేసుకోండి ఇలా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేస్తున్నా చూడండి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసి తీసుకోండి. రౌండింగ్ వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ దగ్గర ఇప్పుడే లోతు తీయకుండా నేను చెస్ట్ పాయింట్ దగ్గర మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 37 ఇంచులు వచ్చింది. 37 ఇంచులకి మనము చెస్ట్ నార్మల్ బ్లౌజ్లకి అయితే చెస్ట్ పాయింట్ ఇక్కడ మనం డాట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలనేది చాలా వరకు అయితే నేను చాలా వీడియోస్లలో కూడా పెట్టినాను. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టేసుకొని అంటే 9.5 ఇంచులు వచ్చింది. 9.5 ఇంచులకి ఇంచున్నర యాడ్ చేయాలి. 10.5 ఇంచుల వరకు ఇంచు, 11 వరకు ఇంచున్నర. ఇక్కడ ఇంచున్నర దగ్గర నుంచి అయితే ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ 37 ఇంచులు అయితే చెస్ట్ వచ్చింది కదా, దీంట్లో 10వ భాగం తీసుకుంటే 3.7 వస్తుంది. 3.7కి 1 ఇంచ్ 1/2 ఇంచ్ యాడ్ చేయండి.
ఓన్లీ బ్యాక్ హుక్స్ మట్టుకి ఓన్లీ బ్యాక్ హుక్స్ ఉంటుంది అన్నదానికి మాత్రమే 1/2 ఇంచు పెంచండి. లేదు నేను ఉక్సు పట్టి దగ్గర ఇక్కడ ఫ్రంట్ సైడ్ వస్తుంది ఉక్సు పట్టి కాజా పట్టి అన్నదానికి మాత్రం 3.7 వచ్చిందిగా 1 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 4.7 వస్తుంది. ఇప్పుడు 1/2 ఇంచు పెంచాలి. 3.7 ఇక్కడ 1/4 to 7 4 దగ్గర అని అంటే మనం 1/2 ఇంచు పెంచితే 4.5 ఇంచులు వస్తుంది. ఇలా 4.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి. వీలైతే స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు డాట్ 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా చిన్నగా ఒక కరువు లాగా ఇలా కొంచెం జస్ట్ స్ట్రైట్గా గీసిన తర్వాత లైట్గా కర్వ్ ఇస్తే మనకు ప్రిన్స్ కట్ వేసుకున్న తర్వాత షేప్ అనేది కరెక్ట్ కూర్చుంటుందండి. ఇలా మనం ఆమ్ రౌండ్ దగ్గర డాట్ ఏ విధంగా అయితే పడతామో అక్కడి వరకు మనకు ఒక 1/2 ఇంచ్ అయితే క్లాత్ అనేది వెళ్ళిపోతుంది. మినిమం 1 ఇంచు వరకైనా వెళ్తుందండి. మధ్యలో ఒక 1/2 ఇంచు వెళ్ళింది, ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. మధ్యలో 1/2 ఇంచు అని అంటే ఇటు 1/2 ఇంచు, మధ్యలోది 1/2 ఇంచు 1/2 ఇంచు వెళ్తుంది. మొత్తం టోటల్గా 1 ఇంచు కాబట్టి నేను ఇక్కడ బయటకు మాత్రం ఇక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు. మనకు నడుము లూజ్ ఎంత ఉంది, సారీ ఇది ఆయనతో కంప్లీట్ చేద్దాం. మళ్ళీ డాట్ లెంత్ ఎంత మనకి 2.5 ఇంచులు 2 ఇంచులు అంటే హైట్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీ చెస్ట్ పాయింట్ని బట్టి నేనైతే 2.5 ఇంచులు తీసుకున్నానండి. ఇక్కడ నుంచి ఒక లైన్ స్ట్రైట్ లైన్ తీసుకోండి. అలానే చిన్న కర్వ్ అయితే ఇలా ఇచ్చేసి అనుకోండి. ఫ్రంట్ పార్ట్ దగ్గర ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి. ఇక్కడ ఫినిషింగ్ మాత్రం సూపర్ వస్తుందండి. ఇలా జస్ట్ క్రాస్ ఒక 1/2 ఇంచ్ వరకు, వీలైతే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. అది మనకు ఇక్కడ ఫ్రంట్ సైడ్ లెంత్ ఎక్కువ అనిపిస్తుంది అని అంటే ఒక 1 ఇంచ్ కూడా పైకి క్రాస్ కట్ చేసుకోవచ్చు. సేమ్ యాస్టీస్గా ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎంత ఉంది, 30 ఇంచులు ఉంది. 30 ఇంచులు అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నేనైతే ఈ ఖర్చు అయితే పడతాం కదా, ఈ ఖర్చును వదిలిపెట్టేసుకొని చూడండి 3 ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ 3 ఇంచెస్ ఇటు వదిలిపెట్టేసేయండి. మధ్యలో డాట్ అయితే వెళ్తుంది కదా, 7.5 దగ్గర మార్కింగ్ చేయండి. అలానే మనం 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం పెట్టుకుంటాం కాబట్టి యాస్టీస్గా 2 ఇంచెస్ ఖర్చు కోసము ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇలా మీరు పర్ఫెక్ట్గా ప్రిన్స్ కట్ నేర్చుకోవాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండి. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మాకు ఎక్కువ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మనకు ప్రిన్స్ కట్టు ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపించినానని అనుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకసారి వేసుకొని మనము క్లాత్ అనేది అడ్జస్ట్గా కరెక్ట్గా వచ్చిందా లేదా. ఇప్పుడు ఈ డాట్ అనేది మధ్యలో బ్యాక్ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ మనం ఎక్కడనైతే లైన్ పెట్టుకున్నామో ఇదంతా పక్కెట్టండి. ఇక్కడ నుంచి ఈ కింది నుంచేనండి కరెక్ట్గా ఇలా ఒక క్రాస్ అయితే లైన్ గీసుకోండి. క్రాస్ లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడ అయితే మార్కింగ్ ఉందో మనకు సైడ్ జాయింట్స్ కూడా కరెక్ట్గా రావాలి కదా, అందు గురించి అని చెప్పేసి ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇది రాంగ్ అండి, ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలంటే ఇది కూడా రాంగే. ఇప్పుడు తీసేయాలి. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు అసలు ఏంటంటే ఇక్కడ పైన ఇక్కడ కింద మార్కింగ్ చేసింది ఇదంతా ఇది మధ్యలో ఖర్చులాగా వెళ్ళిపోతుంది. ఇది కూడా ఖర్చుకి వెళ్ళిపోతుందండి. ఇది క్లియర్గా చూపిద్దామని చెప్పేసి. ఓకే, ఇది రాంగు. ఇప్పుడు మనకి లోతు, ఫ్రంట్ లోతు ఎక్కడ తీసుకోవాలంటే దాదాపుగా ఇక్కడ రౌండింగ్ అనేది ఇక్కడ తీస్తారండి. ఇక్కడ అస్సలు తీయద్దు. ఓన్లీ ప్రిన్స్ కట్టుకు మాత్రం ఇక్కడ నుంచి పైనుంచి ఇక్కడ ఒక 30 ఇంచు వరకు అయితే మనం లోతు తీసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రిన్స్ కట్టు. మీరు నేను చెప్పిన విధానంగా మీరు కట్ చేసి చూడండి, ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది కూడా రాంగ్ అంటే నేను మీకు అర్థమవుతుందో లేదో, ఇది తీసేసిడేనండి. మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి లైన్స్ అయితే గీస్తున్నా. ఇది వేస్ట్ అన్నట్టు, ఇది మనం కట్ చేసి పక్కకు పడేస్తే ఇది కూడా వేస్ట్, పక్కకు పడేస్తే సేమ్ యాస్టీస్గా ఇది కూడా అండి, ఇది కూడా వేస్టే. లైన్స్ ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రా డాట్స్ పెట్టినానో ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టడం అన్నట్టు. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ప్రిన్స్ పర్ఫెక్ట్గా మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా అనేది డౌట్ ఉండకుండా మీరు ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫ్రంట్ ఇప్పుడు మనం కట్ చేసేస్తాము. నేనైతే 1/2 ఇంచ్ వరకు నుంచి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎందుకు తగ్గించడం అనేది
నేను పూర్తి వివరంగా చెప్తానండి. నెక్ అయితే ఇప్పుడు ఏం కట్ చేస్తలేను, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. సేమ్ యాస్టీస్గా ఈ డాట్ అనేది కూడా మనం కొంచెం చిన్న కరువుతో అయితే తీసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా తీసేసిండ్రు అని చెప్పానంటే, మళ్ళీ మనం ఇది తీయకపోతే మాత్రం ఇక్కడ డాట్ వస్తుందండి. ప్రిన్సెస్ కట్కి డాట్ వస్తే అంత బాగోదు కాబట్టి ముందుగానే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని దీనిపైన కరెక్ట్గా సైజ్ అనేది తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఒకటి చిన్న కచక ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా, ఒకవేళ కుట్టరాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇటు సైడ్ ఇది కుట్టుకోవచ్చు, తర్వాత ఇటు సైడ్ ఇది ఎక్కువ వచ్చింది. కాకపోతే ఎప్పుడు కానీ ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలండి. ఇక్కడ నుంచి ఇటు ఎండ్ అయిపోవాలి. ఏమన్నా ఎక్కువ వస్తే ఇది తీసేసుకోవాలి, లేదంటే డబ్బా షేప్ లాగా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఇటు కిందికి వస్తే ఇది కట్ చేయడం కరెక్ట్ కాదండి. ఇటు సైడ్ ఎక్కువ వచ్చింది కట్ చేస్తే మాత్రం ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఓకేనా అండి. ఇక యథావిధిగా హ్యాండ్స్ నార్మల్గా సేమ్ యాస్టీస్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్, షేర్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.